అందరికీ మార్గశీర్ష మాసం శుభాకాంక్షలు. మాసాలలో 9వ మాసం మార్గశీర్ష మాసం. హేమంత ఋతువు ప్రారంభమయ్యేటటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. కృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీత లభించిన మాసం కూడా ఈ మార్గశిర మాసమే. భగవద్గీతలో మాసానం మార్గశీర్షోహం అన్నారు. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని విష్ణువు భగవద్గీతలో తెలియజేశాడు. మార్గశిర మాసంలో గురువారాలకు చాలా విశిష్టత ఉంది. గురువారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా అంటాము. లక్ష్మీదేవి గురుగ్రహమైన బృహస్పతికి సంతానంగా జన్మించినందువలన గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. మార్గశిర మాసంలో విష్ణువుని లక్ష్మిని ఎక్కువగా ఆరాధిస్తారు. మార్గశిరంలో మొదటి రోజే పోలిపాడ్యమి పండగ. ఈ మార్గశిరంలో మార్గశిర గురువార వ్రతం చాలా విశిష్టమైనది. మార్గశిర మాసంలో ప్రతిరోజు సాయంకాలం దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ అష్టోత్తర పారాయణము చేసుకుంటే చాలా మంచిది. దీని వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని, డబ్బుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే తొలగుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ నెలలో పేదవారికి దుప్పట్లు, శాలువాలు, స్వెటర్లు దానం చేస్తే చాలా మంచిది. మార్గశిర మాసంలో ప్రత్యేకమైన రోజులు సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవాష్టమి, భాను సప్తమి, గీతా జయంతి, దత్త జయంతి, ధనుర్మాస ప్రారంభము, శని త్రయోదశి, మాస శివరాత్రి, సోమావతి అమావాస్య. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు.